నమస్తే. నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారిగా మన ఛానల్‌లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వటం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్నిస్తుంది. ఈ వీడియోలో ఒక ఆసక్తికరమైనటువంటి అంశాన్ని నేను చెప్పే ప్రయత్నం చేయబోతున్నాను. దానికి కొంత నిజ జీవిత అనుభవాలను కూడా అంటే చూసింది, విన్నది, తెలుసుకున్నటువంటి అంశాలను కూడా దాంట్లో కలిపి చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేయబోతున్నాను. ఈరోజు ఉదయం పేపర్ చూడగానే ఒక ఆసక్తికరమైనటువంటి వార్త. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫీడ్బ్యాక్ కమిటీ పేరుతోటి ఒక ముగ్గురు సభ్యుల ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి కింది స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఈ కమిటీ కలుస్తుంది, వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుంటుంది, వాళ్ళిచ్చే ఫీడ్బ్యాక్ తీసుకుంటుంది, వాళ్ళు సంతృప్తిగా ఉన్నారా, అసంతృప్తిగా ఉన్నారా, ఏం జరిగింది, వాట్ ఈజ్ వాట్ అనేటటువంటి ప్రతి అంశం, ప్రభుత్వం తప్పు చేస్తుందా, మంచి చేస్తుందా, పార్టీ పరంగా తప్పులు జరుగుతున్నాయా, మంచి జరుగుతుందని చెప్పేసి ప్రతి ఒక్క అంశం, ప్రతి ఒక్క ఫీడ్బ్యాక్ని ఇలా తెలుసుకొని అలాగే డైరెక్ట్గా తీసుకొని అధిష్టానానికి నివేదిస్తారు. అంటే కార్యకర్తల యొక్క మనోభావాలు, ఫీడ్బ్యాక్ని డైరెక్ట్గా ఈ యొక్క కమిటీ ద్వారా చేరవేసేటటువంటి ప్రయత్నం అన్నమాట. ఇది ఖచ్చితంగా మంచి ఫలితాలను ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. అట్ ద సేమ్ టైం దీని మీద కూడా కొన్ని విమర్శలు అయితే ఉన్నాయి. అదేంటి, డైరెక్ట్గా అధినేతే కలవచ్చు కదా, అంత టైం లేకుండా పోతుందా, పోనీ ఆయన బిజీగా ఉంటే లోకేష్ కలవచ్చు కదా కార్యకర్తల్ని, ఆయనకు అంత టైం లేకుండా పోతుందా, ఒకవేళ కలిస్తే అసలు ఈ గ్యాప్ ఉండదు కదా, మధ్యలో వీళ్ళంతా ఎందుకు, ఏదో ప్రయత్నం చేస్తున్నారు, సరే చేసే ప్రయత్నం మీద ఇంకొంచెం బెటర్గా చేయొచ్చు కదా అని చెప్పేసి కొన్ని విమర్శలు అయితే సహజంగా వస్తున్నాయి. కానీ ఆ విమర్శలన్నింటినీ కాసేపు పక్కన పెడితే ఈ ఫీడ్బ్యాక్ కమిటీ అనేది ఎందుకు అవసరం, ఎందుకు ఇంపార్టెంట్ అనేది నేను కొన్ని ఉదాహరణల రూపంలో చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. 2024కు ముందు నాకు ఎదురైనటువంటి అనుభవం, నేను చూసినటువంటి అంశాలు అనమాట. ఎన్నికల వ్యూహకర్తలు ఉంటారు, తెలుసు కదా మీకు. కొంతమంది పార్టీలకు పనిచేస్తుంటారు, కొంతమంది సపరేట్గా నాయకులుగా ఎదుగుదాం అనుకున్న వాళ్ళు, ఆల్రెడీ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎన్నికల వ్యూహకర్తలను పెట్టుకుంటారు. వాళ్ళు అనేక రకాలైనటువంటి సర్వీసులు ఇస్తారు. ఆ ఎన్నికల వ్యూహకర్తలు అనేవాళ్ళు ఏకంగా పార్టీ యొక్క మనస్సును కూడా మార్చి, అంటే కిందున్నటువంటి కార్యకర్తలు, నాయకుల అభిప్రాయాలని కాసేపు పక్కన పెడితే అధిష్టానం, అధినాయకత్వం దృష్టిలో తమని హైర్ చేసుకున్నటువంటి నాయకుడు పడేలాగా, ఇతనే బెస్ట్ నాయకుడు అనేలాగా, ఇతనికే అన్ని రకాలుగా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉందని చెప్పేసి వాళ్ళకి పోర్ట్రేట్ అయ్యేలాగా, ఇలా రకరకాల కార్యక్రమాలు, రకరకాల వ్యూహాలు రచిస్తూ ఉంటారు. జనాలేమనుకుంటున్నారు, జనాల దగ్గర నుంచి ఓట్లలా రాబట్టుకోవాలి అనేటటువంటి అంశం ఎన్నికల వ్యూహకర్తలు ఎప్పుడూ మర్చిపోయారు. నీకు సీటు కావాలా, నీకు సీటు కావాలంటే దానికి ఏం చేయాలని ముందు చెప్తాను, అది చేసుకుంటూ పో, గాలిస్తే గెలుస్తావు, లేకపోతే లేదనేటటువంటి విధంగా వాళ్ళు తయారయ్యారనమాట. అలా నాకు తెలిసి ఒక ఇద్దరు నాయకులకి ఒక ఎన్నికల వ్యూహకర్త పనిచేశారు. ఆ ఇద్దరు నాయకుల్లో వాళ్ళు చాలా కొత్త వాళ్ళు, ప్రజలకి తెలియనటువంటి వాళ్ళు, ప్రజలలో లేనటువంటి వాళ్ళు, జస్ట్ అలా తీసుకొచ్చి ఇలా పెట్టినటువంటి నాయకులు అనమాట. సరే, వాళ్ళు చచ్చి చెడి మనం రేపు సీటు రాబట్టుకోవాలి, రేపు గెలవాలనే ఉద్దేశంతో ఈ ఎన్నికల వ్యూహకర్తను పెట్టుకున్నారు. ఇతను ఏం చేశాడో ఏంటో తెలియదు, ఏ స్థాయిలో ఎంతమందిని ఎలా మేనేజ్ చేశాడో, ఏ రిపోర్ట్ను మ్యానిపులేట్ చేశాడో ఏంటో మొత్తానికి తెలియదు కానివ్వండి. అందుట్లో అతను పనిచేసినటువంటి ఆ ఇద్దరు నాయకుల్లో ఒక నాయకుడు ఎంపీ అయి కూర్చున్నాడు, మరో నాయకుడు ఓడిపోయి ఇంట్లో కూర్చున్నాడు. ఎమ్మెల్యేగా ఛాన్స్ ఇస్తే ఓడిపోయి ఇంట్లో కూర్చున్నాడు. అసలు వీళ్ళకి ఛాన్స్ దొక్కుతుందని, సీట్ వస్తుందని చెప్పేసి కల్లో కూడా ఎవరు ఊహించలేదు. కార్యకర్తలు కూడా ఎవరు అసలు వీళ్ళ ఫేసులు తెలియదు, వీళ్ళు వస్తారన్న సంగతి కూడా తెలియదు. కానీ సడన్గా మరి ఆ వ్యూహకర్తలు అతను ఏ స్థాయిలో ఎంతమందిని ఏ రకంగా మేనేజ్ చేశాడు, ఎన్ని ఫీడ్బ్యాక్లు ఇచ్చాడు, ఎన్ని రిపోర్ట్లు ఇచ్చాడు, ఏ లూప్ లైన్ నుంచి పంపించాడో తెలియదు. మొత్తానికి ఇద్దరికీ సీట్లు దక్కే, ఒకరికి ఎంపీగా దక్కింది, ఒకరికి ఎమ్మెల్యేగా దక్కింది. అందుట్లో ఎంపీ గెలిచి కూర్చున్నాడు, ఎమ్మెల్యే ఓడిపోయి ఇంట్లో కూర్చున్నాడు. ఇద్దరు తెలుగుదేశం పార్టీకి సంబంధించినట్టు. ఇక ట్విస్ట్ ఏంటంటే, ఈ మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీకి తలవంపులు తెచ్చిపెట్టినటువంటి ఒక అంశంలో ఈ ఎమ్మెల్యేగా టికెట్ దక్కించుకున్నటువంటి క్యాండిడేట్ కూడా ఉన్నారు. విధిలేని పరిస్థితుల్లో, గతిలేని పరిస్థితుల్లో ఆ చెడ్డ పేరు తెలుగుదేశం పార్టీ మోస్తూ
అతన్ని సస్పెండ్ చేసి పక్కన పెట్టేసింది. సస్పెండ్ చేసి ఎడంకాలతో తన్ని పక్కన పెట్టేసింది. ఓరే బాబు, నువ్వు ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి వచ్చినా సరే నువ్వు వచ్చిన తర్వాత బుద్ధిగా ఉంటావు, మన పార్టీ కోసం పనిచేస్తావని చెప్పేసి నిన్ను నమ్మి, నీ మీద నమ్మకం పెట్టుకొని నీకు టికెట్ ఇస్తే నువ్వు ఇంత పని చేస్తావా, ఇంత తలవంపులు. నేను ఆ సంఘటన చెప్పను, ఆ నాయకుడి పేరు చెప్పను. మళ్ళీ వాళ్ళకి నేను నాకు తెలిసినటువంటి ఆ వ్యూహకర్తలకి మళ్ళీ ఇబ్బంది అవుద్ది కాబట్టి నేను వాళ్ళ పర్మిషన్ లేకుండా చెప్పలేను అన్నమాట. కాబట్టి హింట్ ఇస్తున్నాను, మీరు కావాలంటే కనుక్కోండి. అతన్ని తన్ని తగలేసి ఎడంకాలతో పక్కన పెట్టేసి తనేసి పక్కన పెట్టారనమాట. అంటే ఈ రకంగా ఉంటాయి వ్యవహారాలు. అదే సక్రమంగా ఒక ఫీడ్బ్యాక్, ఇలాంటి ఫీడ్బ్యాక్ కమిటీలో వాటి పేరైనా ఏదైనా పెట్టుకోండి, ఇంకోటో వాట్ ఎవర్ ఇట్ మేబీ, గ్రౌండ్లో కార్యకర్త, కట్ చేస్తే అధినేత అన్నట్టుగా వీళ్ళిద్దరికి మధ్య హాట్ లైన్ లాగా సంబంధ బాంధవ్యాలు ఉంటే, అబ్బాయి నువ్వేమనుకుంటున్నావు, ఎవరికి వచ్చు అనేది డైరెక్ట్గా అధినేత తెలుసుకోగలిగితే మధ్యలో ఈ వ్యూహకర్తలు ఇలాంటి వాళ్ళు ప్రభావితం చేసే అవకాశం ఉండదు. దిక్కుమాలని రిపోర్ట్ అని చూపించి ఏదో ఆ ఎంపీ క్యాండిడేట్ కూడా వేవులో గెలిచాడు కాబట్టి, అతను కాస్త సౌమ్యుడు కాబట్టి సరిపోయింది కానివ్వండి, లేకపోతే ఇంకెంత చెడ్డ పేరు వచ్చేది. సో ఇలాంటి హాట్ లైన్ లాగా ఒక కమిటీయో లేదంటే డైరెక్ట్గా తెలుసుకోవటమో ఏదో ఒకటి చేస్తే, ఏదో ఒకటి రకంగా ఉంటే ఇబ్బంది ఉండదు. అలాంటి పార్టీలు పునాదులు పటిష్టంగా ఉంటాయి, 10 కాలాల పాటు పచ్చగా ఉంటాయి. అంతేకాదు, ఇంకా నేను మరికొన్ని ఉదాహరణలు కూడా చెప్తాను. కొన్ని గ్రామాల్లో ఎన్నికల ముందు వరకు కష్టపడ్డటువంటి బ్యాచ్లు కొన్నైతే ఎన్నికలైపోయి గెలిచిన తర్వాత సడన్ గా లైమ్ లైట్ లోకి వచ్చారు. అంటే అప్పటి వరకు వాళ్ళు ఏదో ఉన్నారంటే ఉన్నారు అన్నట్టుగా ఉండి, కష్టపడ్డదంతా ఒక బ్యాచ్, కష్టపడ్డదంతా కొంతమంది వ్యక్తులు, వాళ్ళు నామకే వస్తే ఉన్నా ఎన్నికలు అయిపోయిన తర్వాత గెలిచిన తర్వాత ఈ కష్టపడ్డ వాళ్ళు మొత్తం పక్కన పోయి వేళన పక్కన పెట్టేసి ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చినటువంటి బ్యాచ్లు మొత్తం పదవులు తీసేసుకున్నారు. వాళ్ళకి కనీసం పనులు కూడా జరగట్ల. కొన్నిసార్లు ఎమ్మెల్యే కార్యాలయాలకి ఇంకొక చోటుకి వెళ్తే ఈ అప్పటికప్పుడు పుట్టుకొచ్చినటువంటి పుట్టగొడుగుల బ్యాచ్ ఉంది కదా, వీళ్ళకి జరుగుతున్న స్థాయిలో పనులు వాళ్ళకి జరగట్ల. ఎస్, ఇది వాస్తవం. అదే ఒక కరెక్ట్ ఫీడ్బ్యాక్ మెకానిజం ఉన్నట్టయితే, అరే బాబు, వీళ్ళు కదా డబ్బులు పెట్టింది, వీళ్ళు కదా కష్టపడ్డది, వీళ్ళు కదా ఖర్చు పెట్టుకుంది, వీళ్ళు కదా కేసులు పెట్టించుకుంది, వీళ్ళకి కదా న్యాయం జరగాలి అని ఒక భావన అయితే ఉంటుంది. సరే, నాయకుడి ప్రభావమా ఇంకోట వాళ్ళ లాబింగ్ కెపాసిటీ, మొత్తానికి కష్టపడ్డే వాడి కన్నా చాలా మంది గ్రామ స్థాయిలో పదవుల్లో ఇప్పుడు అగ్రస్థానంలో ఉన్నారు. పనుల విషయంలో కూడా అంతే. ఆఖరికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక చిన్న ఏదన్నా పంచాయతీ, మా వాడు వస్తాడు కొంచెం చూడండి అనేటటువంటి అంశాల్లో కూడా వాళ్ళకి కొంతమందికి పనులు జరగట్లేదు. అలా అని మొత్తం అన్ని చోట్ల ఇలాగే ఉంది, అందరూ వేళనే పెట్టేశారు, అందరూ వేళనే పెట్టి నింపేశారని చెప్పేసి నేను చెప్పట్లా, మొత్తాన్ని ఒకే గాట కట్టే ప్రయత్నం చేయట్లా. కొన్ని చోట్ల, ఎందుకంటే మేము చూసాం కాబట్టి, కళ్ళతో చూసాం కాబట్టి, విన్నాం కాబట్టి. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే, అంటే ఆ ఫీడ్బ్యాక్ మెకానిజం లేకపోవటం, లేదంటే నాయకుల యొక్క ఒక అభద్రతా భావమా ఇంకోటి ఏంటో తెలియదు కానివ్వండి, ఎన్నికల సందర్భంలో ఓట్లు చేర్చటం దగ్గర నుంచి, ఓట్లను ఏపించడం దగ్గర నుంచి, ఇలా రకరకాల స్టేజ్లో కొంతమంది అచ్చంగా ఓటర్ లిస్ట్ మీదే దొంగ ఓట్లన్నీ తీసేయించడం, మంచి ఓట్లనే ఉంచటం, కొత్తగా ఎవరైనా తెలుగుదేశం పార్టీ తరఫున ఓటర్లుగా నమోదు అవ్వాలనుకుంటే, ఆ సానుభూతి పరులు ఎవరైనా ఉంటే చచ్చి చెడి ఏ రకంగా సరే వ్యయ ప్రయాసాలకు వచ్చి వాళ్ళందరినీ ఓటర్లుగా చేర్చడం వంటి ఈ బ్యాక్ ఆఫీస్లో పనిచేసినటువంటి వ్యక్తులు కూడా ఈరోజు అసలు కనీస గుర్తింపు నోచుకోవాలి. అందులో కొంతమంది ఎన్ఆర్ఐలు కూడా ఉన్నారు. ఇది మరీ దౌర్భాగ్యకరమైనటువంటి అంశం. నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తే ఈ ఓటర్ లిస్ట్ మీద అసలు ఎంత చేయాలో అంత చేశాడు. ఒక ఆఫీస్ లాంటిది పెట్టుకొని, వాళ్ళ నియోజకవర్గం ఆఫీస్ లాంటిది పెట్టుకుని కనీసం రోజుకు 2-3 ఓట్లు చేర్చడం ఆయనకు నిద్ర పట్టేది కాదు. కొత్త ఓట్లు 2-3 ఓట్లు జాయిన్ చేయింది ఆయనకు నిద్ర కూడా పట్టేది కాదు, భోజనం సహించేది కాదు. అంత కష్టపడ్డటువంటి వ్యక్తి ఈరోజు వాళ్ళ స్థానిక ఎమ్మెల్యేకి కనీసం ఫోన్ చేసి మాట్లాడలేని స్థితి, వాళ్ళు కూడా ఈయన బాగోగులు కనీసం చూసుకోలేనటువంటి స్థితి. మరి ఏంటో, మరి వాళ్ళ కోసం కదా కష్టపడింది. ఒక పలకరింపు, ఏదన్నా పనుంటే చేసి పెట్టడం లాంటి మినిమం కూడా చాలా చోట్ల లేకుండా పోయి. సో ఇవన్నీ, ఈ సమస్యలన్నీ తీరాలి అంటే, ఈ సమస్యలన్నీ చెక్ పెట్టాలంటే, మంచిదో చెడదో ఇలాంటి ఒక మెకానిజం అయితే ఏర్పాటు చేసుకోవడం అనేది అయితే మంచి ఆలోచన.
లోకేష్ యొక్క ఫీడ్బ్యాక్ కమిటీని ఏర్పాటు చేయడం ఖచ్చితంగా సత్ఫలితాలు ఇస్తుంది. బట్ ఇంతకన్నా బెటర్ వ్యవస్థలు లేవా, ఇంతకన్నా బెటర్గా చేయలేదంటే చేసుకోవచ్చు, తప్పేం లేదు. మీ మధ్యలో ఈ కమిటీలు ఏమి లేకుండా డైరెక్ట్గా అధినేతలే రంగంలోకి తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. బట్ అసలు కన్నా ఏదో మేలన్నట్టుగా ఇదైనా ప్రారంభించారు, అంతవరకు సంతోషం చెప్పేసి చాలామంది సంతోషపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి సమస్యలే మీకు ఎదురైతే, మీకు కూడా ఇలాంటి అనుభవాలు ఉన్నట్టయితే దయచేసి నాకు కామెంట్ రూపంలో తెలపండి. అట్ ద సేమ్ టైం ఇలాంటి ఫీడ్బ్యాక్ కమిటీలు మెకానిజం మంచిగా పనిచేయాలంటే ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా నాకు సలహాల రూపంలో కింద తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇది ప్రభుత్వం వరకు చేరినా సరే ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.